అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ది ఓవరీ. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సిస్ట్, అంటే అండాశయంలో ఒక రకమైన కంతి. అండాశయాల కంతుల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీని గురించి స్పెసిఫిక్గా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఇది ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్కి రిలేటెడ్గా ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే గర్భసంచి లైనింగ్ పొర అనేది ఏదైతే ఉంటుందో ప్రతి నెల రక్తస్రావం అయినప్పుడు ఆ పొర అనేది పడిపోతుంది. ఆ పొరలో ఉండాల్సిన సెల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి కణాలు గర్భసంచి లోపలే కాకుండా గర్భసంచి బయట కూడా ఉంటే, అంటే ఒక్కొక్కసారి అవి ఫాలోపియన్ ట్యూబ్స్ మీద కానీ చుట్టుపక్కల ఉన్న పెరిటోనియం లేయర్లో కానీ లేకపోతే ఒకసారి అండాశయాల మీద ఓవరీస్లో కానీ ఉండొచ్చు. అవి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఈ లోపల ఉన్న కణాల లక్షణాలే ఉంటాయి కాబట్టి ప్రతి నెల అవి హార్మోన్స్కి రెస్పాండ్ అవుతాయి. నెల నెల రక్తస్రావం బయటికి జరగకుండా ఆ సెల్స్ లోపలే జరిగిపోయి అవి బ్లడ్ అనేది కలెక్ట్ అయిపోయి ఆ అండాశయాల మీద చిన్న సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అది రక్తంతో ఫిల్ అయిపోయిన సిస్ట్ లాగా ఉంటుంది లోపల. సో దాన్ని చాక్లెట్ సిస్ట్ అంటారు. ఈ చాక్లెట్ సిస్ట్లు అనేవి ఒక సైడ్ ఉండొచ్చు, రెండు సైడ్లో కూడా ఉండొచ్చు. సో దీనివల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే అధికమైన పెయిన్. ఆ పెయిన్ అనేది పీరియడ్స్ టైంలోనే ఉండొచ్చు, లేదా నార్మల్ టైంలో కూడా ఉండొచ్చు. లేదు యూరిన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది కావటం, మోషన్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది కావటం, హెవీ బ్లీడింగ్ ఉండడం పీరియడ్స్ టైంలో, భార్యాభర్త కలిసినప్పుడు ఇబ్బంది ఉండడం, సివియర్ పెయిన్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఈ చాక్లెట్ సిస్ట్ ఒకరికి ఉంది అని అంటే దాని అర్థం వాళ్ళ ఎండోమెట్రియోసిస్ సివియర్ టు మోడరేట్ లెవెల్స్లో ఉంది అని అర్థం. సో దీన్ని గుర్తించటం ఎలా? సాధారణంగా ఇది చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ అయితే వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి గుర్తుపట్టవచ్చు, లేకపోతే సాధారణంగా అల్ట్రాసౌండ్ స్కాన్లో గుర్తిస్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఈ చాక్లెట్ సిస్ట్లు అనేవి గుర్తించినప్పుడే వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉందని బయటపడవచ్చు అన్నమాట. తర్వాత ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐ స్కాన్లో ఇంకా క్లియర్గా కన్ఫర్మేషన్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఎలాంటి వాళ్ళలో సాధారణంగా ఇలాంటి కండిషన్స్ ఉంటుంది ఎండోమెట్రియోసిస్ కానీ ఈ చాక్లెట్ సిస్ట్లు కానీ అంటే ఎవరికైతే చాలా ఎర్లీగా మెన్సెస్ స్టార్ట్ అవుతుందో, పీరియడ్కి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చిన తర్వాత మరి ట్రీట్మెంట్ ఏంటి, ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఈ బ్లడ్ అనేది ఏదైతే కలెక్ట్ అయిపోయి అండాశయం మీద ప్రెస్ చేస్తుందో, ఒకటి యాజ్ డిస్కస్డ్ సివియర్గా పెయిన్ కాజ్ చేయడము, రెండు ఆ బ్లడ్ అనేది ఓవరీస్ మీద కంప్రెస్ అయిపోయి ఓవేరియన్ రిజర్వ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే అండాల క్వాలిటీ దెబ్బతినొచ్చు అలా లాంగ్ రన్లో సిస్ట్లు ఉండడం వల్ల. సో దాంతో ఎగ్ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయిపోయి పిల్లలు కలగడంలో ఇబ్బంది అయ్యి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి దారి తీయొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి అంటే లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ ఆఫ్ సిస్ట్ ఉన్నప్పుడు, లేదా దానివల్ల ఆ సిస్ట్లు ఉండి పెద్దగా పెయిన్ లేనప్పుడు జనరలీ మనం ఆ సిస్ట్లకి మెడిసిన్స్ ఇవ్వకుండా అలా కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తామన్నమాట. అంటే సిస్ట్లు ఎలా ప్రోగ్రెస్ అవుతాయని గమనిస్తూ వదిలేస్తాం. కానీ ఒకవేళ వాటి వల్ల చిన్న సైజులో ఉన్నాయి, పేషెంట్స్ తట్టుకోగలుగుతున్నారు, అంత పెయిన్ లేదన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని రకాలైన ట్యాబ్లెట్స్ పెడతాం. హార్మోన్ ట్యాబ్లెట్స్, 21 డే పిల్స్ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ, లేకపోతే ఇవాళ రేపు డైనోజెస్ట్ అనే కొత్త ట్యాబ్లెట్ వచ్చింది, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్, అలాంటి ట్యాబ్లెట్స్ కానీ పెట్టి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఒకవేళ సిస్ట్ సైజు 4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా, 2 సైడ్స్ సిస్ట్ ఉన్నా, దానివల్ల సివియర్ పెయిన్ ఉన్నా, అదర్ ప్లేసెస్లో ఎండోమెట్రియోసిస్ ఉందని గమనించిన సర్జరీ చేసి ఆ సిస్ట్ని తీసేయవలసిందే. అది లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నారు ఇవాళ రేపు లేటెస్ట్ పద్ధతిలో. లాప్రోస్కోపిక్ సిస్టెక్టమీ చేయొచ్చు, అది రిలీఫ్ వస్తుంది. కాకపోతే ఈ ప్రొసీజర్ వల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే ఓవేరీ టిష్యూ దెబ్బతినొచ్చు, కొంచెం స్కారింగ్ అవ్వచ్చు, ఓవేరియన్ రిజర్వ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ప్లస్ ఒకసారి ఈ సిస్ట్ని తీసేసినంత మాత్రాన
ఈ సిస్ట్ మరలా మళ్ళీ రాదు అని గ్యారంటీ ఏమీ లేదు. ఒక 1 in 4 పేషెంట్స్లో మళ్ళీ సిస్ట్ రికర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే చాక్లెట్ సిస్ట్ ఉన్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండటం, డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అవ్వటం, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడుకోవటం. జస్ట్ బీ అవేర్ అబౌట్ యువర్ కండిషన్ and take appropriate treatment. I hope this information helped you. Thank you. Namaste.